కాళేశ్వరం కమిషన్ ఎపిసోడ్ నయా టర్న్ తీసుకుంది. ఇప్పుడు ఇవాళ విచారణకు హరీష్ రావు హాజరు కాబోతున్న వేళ కొత్త ట్విస్టులు కాకరేపుతున్నాయి. కమిషన్ పిలవకపోయినా విచారణకు వెళతాను అంటున్నారు మంత్రి తుమ్మల. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ సొంత నిర్ణయం అని ఆరోపించారు ఆయన. తుమ్మల కమెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ ఈటెల. మాజీ నీటిపారుదల శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై వాంగ్మూలం ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ల బ్యారేజీల నిర్మాణాలపై గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ఈటెల రాజేందర్, హరీష్ రావులతో పాటు మాజీ సీఎం కేసీఆర్ కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 5వ తేదీన కేసీఆర్ హాజరు కావాల్సి ఉండగా వాయిదాను కోరుతూ తాను ఈ నెల 11వ తేదీన కమిషన్ ముందు హాజరవుతానని ఆయన తెలియజేశారు. ఇక బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ కొద్ది రోజుల క్రితం కమిషన్ విచారణకు హాజరయ్యారు. జస్టిస్ పినాకీ చంద్రఘోష్ అడిగిన ప్రశ్నలకు ఈటెల సమాధానాలు ఇచ్చారు. సరిగ్గా ఇదే బ్యాక్గ్రౌండ్ లో నయా ట్విస్ట్ ఉత్కంఠ రేపుతోంది. కమిషన్ విచారణకు పిలవకపోయినా తాను వెళ్లి వివరాలు ఇస్తానంటున్నారు మంత్రి తుమ్మల. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని, ఈ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లేదని తుమ్మల ఆరోపించారు. సబ్ కమిటీకి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదు. సబ్ కమిటీ రిపోర్ట్ గాను కాళేశ్వరం శాంక్షన్ ఇచ్చినటువంటి తారీఖులకి సంబంధం లేదు. సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఈ 4 ప్రాజెక్టుల యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాలు ఏ రకంగా చేయాలనేది కూడా సబ్ కమిటీ నివేదికలో ఉంది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ రోజు కూడా కేబినెట్ ఆమోదానికి రాలేదు. అయితే తుమ్మల కామెంట్స్ కు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లేదని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. ఈ విషయంలో కేసీఆర్ సొంతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తుమ్మలకు కావాలంటే డాక్యుమెంట్లు కూడా పంపుతానన్నారు ఆయన. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండా మంత్రివర్గ ఉపసంఘమే లేదు. ముమ్మాటికి కాళేశ్వరం సంబంధించినటువంటి రీడిజైనింగ్ కానీ, రీఇంజనీరింగ్ కానీ, ప్యాకేజీల మార్పులు కానీ, పాత కాంట్రాక్టుల పనులు కొనసాగించడం కానీ, లేదా కొత్త టెండర్లు పెట్టడం కానీ, ఇవన్నీ కూడా మంత్రివర్గ ఉపసంఘంలో ఉన్న రికమెండేషన్స్. ఇవాళ కాళేశ్వరం కమిషన్ విచారణకు హరీష్ రావు హాజరవుతున్న నేపథ్యంలో తుమ్మల వర్సెస్ ఈటెల ఎపిసోడ్ ఉత్కంఠ రేపుతోంది.